టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో రొయ్యల వేపుడు అంటే రొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు రొయ్యలు 1 kg. ఈ రొయ్యల్ని ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు, ఆనియన్స్ మీడియం సైజు 2 ఇలా కట్ చేసి పెట్టుకోండి. నిమ్మకాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 4 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ 1 kg రొయ్యలు తీసుకొని దీంట్లో పసుపు కొంచెం, ఉప్పు కొంచెం, పసుపు ఒక 1/2 టీ స్పూన్, ఒక అరబద్ద నిమ్మబద్ద, ఈ నిమ్మకాయ ఈ పసుపు వేయడం వల్ల మనకి ఈ నీచు వాసన అంతా పోతుందండి. పొయ్యి రొయ్యలు నీట్గా శుభ్రపడిపోతాయి. ఇలా వేసి ఒక 2 నిమిషాలు బాగా కలపండి. బాగా ఇలా కలిపి వాటర్ పోసి ఒక 2 సార్లు కడుక్కున్నామంటే శుభ్రంగా అయిపోతాయి రొయ్యలు. కొంచెం ఈ నీచు వాసన అంతా పోయి రొయ్యలు నీట్గా తయారవుతాయి. ఇప్పుడు చూసారా, మనం పసుపు, ఉప్పు, నిమ్మరసం పిండి బాగా 2 నిమిషాలు వాష్ చేసి కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఉన్నాయి చూడండి. ఇలా కడుక్కున్న దీంట్లో కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీనిలోనే కారం 1 టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1 టీ స్పూను. ఎందుకంటే ఇవన్నీ మనం వేసుకొని, ఇది గరం మసాలా పొడి అండి, గరం మసాలా పొడి 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. ఇవి మొత్తం వేసుకొని ఇంకొంచెం నిమ్మరసం పిండుకుందాం. దీనికి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ పులుపు దనం తగిలి మంచి టేస్ట్ వస్తుంది. నిమ్మరసం వేసుకొని బాగా కలపండి. ఈ విధంగా ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ఒక పాత్ర పెట్టుకొని దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రొయ్యలను వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం సేపు మ్యారినేట్ కూడా చేసుకోవచ్చండి. అంటే కొంచెం సేపు ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఇలా చేసుకున్నా కానీ పర్వాలేదు. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ పోసి ఇది బాగా ఉడకాలండి. ఎందుకంటే మనకి ఈ మసాలా మొత్తం ఆ రొయ్యలకి బాగా పడుతుంది, పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందువల్ల కొంచెం ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి ఈ రొయ్యల్ని. ఇప్పుడు ఒక 4-5 నిమిషాల తర్వాత బాగా ఉడికించుకున్నాం కదా, ఇలా మూత తీసి చూడండి, బాగా ఉడికిపోయాయి మనకి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ మొత్తం వంపేసుకొని ఓన్లీ రొయ్యల మటుకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg రొయ్యలు తీసుకున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలు అంటే మీడియం సైజు ఒక 2 తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ మీరు ఒకవేళ 1/2 కిలో అలా తీసుకునే పని అయితే 1 ఉల్లిపాయ సరిపోతుంది, పెద్ద ఉల్లిపాయ 1 అయితే సరిపోతుంది. దీన్ని బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు
ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం వేగాయి కదా, కొంచెం కలర్ మారాయి చూడండి. దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తం వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకొని కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఈ రొయ్యలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉన్నారంటే రొయ్యలు మంచి కలర్ వస్తాయి మనకి. ఈ విధంగా వేయించుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో సాల్ట్ మనం ఈ రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు వేసున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ దీనిలోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం, పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి కారం కూడా మీరు ఎంత కారం అయితే తినగలరో అంత చూసి వేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు ఆల్రెడీ వేసున్నామండి మనం 2, అంటే ఫస్ట్ కడిగేటప్పుడు వేసున్నాము, ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాం కాబట్టి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, లేదా 1 టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు. దీంట్లోనే గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉన్నారంటే మనకి మంచి కలర్ వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఈక్వల్గా రొయ్యలు మొత్తం ఈక్వల్గా అన్నీ వేగిపోతాయి చక్కగా. చూసారా, మనం చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకున్నామంటే రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా వేగితే సరిపోతుంది. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఆంధ్రా స్టైల్లో రొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఇది పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. డైరెక్ట్గా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.